సో చూసారు కదా గైస్, ఇది వచ్చేసి మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లో అన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఇద్దరిని బయట నుంచి తీసుకొచ్చారు లోపలికి. ఇంకా ఇద్దరిని కూడా మా చిన్నాడు బిడ్డ ఒకటి, వాళ్ళ తోడికోడలు ఒకటి, అమ్మవారిని ఇలా మధ్యలో మందాసనంలో కూర్చోబెడతారు. సో ఇక్కడితో ఇంకా వీళ్ళకి పూజ అనేది స్టార్ట్ అవుతుంది. మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం ఉంది. బట్ ఈసారి ఏంటంటే లాస్ట్ వీక్ చేస్తాను వరలక్ష్మి వ్రతం, అలాగే కృష్ణాష్టమి రెండు కలిపి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మధ్యలో కొన్ని వర్క్స్ ఉన్నాయి. సో నేను పూజ అంతా చేయలేను అనమాట. అందుకని లాస్ట్ వీక్ పెట్టేసుకున్నాము. సో నేను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో ఎలా చేశారు ఏంటి అన్నది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వరలక్ష్మి వ్రతం అనేది నాకు కామెంట్లో చెప్పేయండి. ఎందుకంటే మనకి ఈసారి ఒక్క వారం ఎక్కువ వచ్చిందనమాట, శ్రావణ శుక్రవారం. సో అందరూ హ్యాపీగా మంచిగా పూజ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కామెంట్లో చెప్పేయండి. ఓకే. సో చూసారు కదా గాయస్, ఇది వచ్చేసి మా పెద్దాడు బిడ్డ వాళ్ళ ఇంట్లో అనమాట. ఇంకా వదిన వంట అంతా కూడా నైవేద్యాలు అన్నీ కూడా ప్రిపేర్ చేసి పూజకు కూర్చున్నారు. సో నేను మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లో పూజ, అలాగే మా పెద్ద వదిన వాళ్ళ ఇంట్లో పూజ రెండు కూడా మిక్స్డ్గా పెడుతున్నాను. అందుకే మీకు ఫస్ట్ వీళ్ళ ఇంట్లో అలా, నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో అలా చూపిస్తున్నాను అనమాట. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో అనేది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని మర్చిపోకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఒక చిన్న సబ్స్క్రైబర్ని మీట్ అవుదాం. నేను లాస్ట్లో చూపిస్తాను. భలే అల్లరి చేస్తాడు వాడు మాత్రము, చాలా ముద్దుగా ఉంటాడు. అండ్ వాడు అంటే నేను మా చిన్న వదిన వాళ్ళ ఇంటికి ఈవినింగ్ తాంబూలానికి వెళ్ళాను. అప్పుడు నన్ను చూసి గుర్తుపట్టాడు అనమాట. ఆంటీ నేను మిమ్మల్ని ఫోన్లో చూస్తుంటాను అనేసి. సో మనల్ని ఒకరు గుర్తుపెట్టారు అంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది నిజంగా. అందులో గుర్తుపట్టడం అట్లా ఉంచండి, వాళ్ళు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్న విషయం కూడా పక్కన పెడితే, అంత చిన్న పిల్లవాడు నేను మిమ్మల్ని చూస్తుంటానండి ఫోన్లో అంటే మనల్ని ఒకరు అలా స్పెషల్గా చెప్తుంటే అంతమందిలో భలే ఉంటుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఆ ఫీలింగు. సో నేను వాడిని మీకు లాస్ట్లో నేను మీతో పరిచయం చేస్తాను వాడి ఎలా ఉన్నాడు. వాడైతే చాలా ముద్దుగా ఉన్నాడు అనమాట పంచలో. అండ్ ఇది వచ్చేసి మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో అనమాట. సో నేను ఇది వచ్చేసి షార్ట్ తీసుకున్నాను, ఎందుకంటే నెక్స్ట్ రీల్స్లో పెడతామనేసి. సో ఇంకా పూజ అంతా అయిపోయాక వాళ్ళు శాస్త్రుల దగ్గర అలా ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. సో మేము కూడా తీసుకున్నాం. బట్ వీడియో అయితే నేను తీయలేకపోయాను అనమాట. అప్పుడు తీద్దాం అనుకున్నా, వదిన బిజీగా ఉన్నారు, నేను బిజీగా ఉన్నాను. సో మేము ఆశీర్వాదం తీసుకున్నాం కానీ వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, చాలా బాగా పూజ అంతా కూడా ఫినిష్ అయిపోయాక నేను వీడియో తీసుకున్నాను అనమాట, ఇక్కడ ఓపిక్గా కూర్చొని. అండ్ మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం చేస్తాము, అది కూడా నేను పిన్ టు పిన్ మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అండ్ ఇంకా భోజనం విషయానికి వస్తే 2 కూరలు, బీన్స్ కూర, ఉర్లగడ్డ కూర, సుగ్గీలు, అలాగే అన్నం, పప్పు, పులుసు, చారు, పాయసం అన్నీ చేశారు. బట్ మనకి ఎన్ని చేసినా మనం ఎంత తినాలో అంతే తింటాం అనమాట. ఇది వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అనమాట. వాళ్ళ ఇంట్లో కూడా తాంబూలం తీసుకునేసి ఈవినింగ్ నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. అండ్ ఇదంతా కూడా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో పూజ అంతా ఫినిష్ అయిపోయాక ఇంకా తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకుంటున్నాం అనమాట. సో అది క్లిప్ ఇక్కడ నేను యాడ్ చేశాను, మిక్స్డ్ కంటెంట్ అనుకోండి ఇవాళ ఈ వీడియో. సో నేను నా పూజ అనేది క్లియర్గా పెడతాను, లేట్ అయినా పర్వాలేదు. అండ్ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, వాళ్ళ పక్కన ఇంట్లో ఈ కుక్క ఉండేదనమాట. కానీ చాలా సైలెంట్గా, ఫస్ట్ చాలా భయపడ్డాను నేను, అరుస్తుందేమో అని. బట్ పై కూర్చోగానే చాలా బాగా దగ్గరకు వచ్చింది. ఇంకా అక్కడ ప్రసాదాలు, నైవేద్యం, అలాగే
నెక్స్ట్ తాంబూలం అన్నీ తీసుకొని మేమైతే ఇంటికి వచ్చాము. ఇది వచ్చేసి మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈవినింగు. చెప్పా కదా ఇదైతే నేను షార్ట్ కోసం తీసుకున్నాను అనేసి, దాన్ని కూడా ఇక్కడ మీతో యాడ్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా బాగా చేశారండి నిజంగా. అండ్ ఇక్కడ దీపాలు ఇవన్నీ కూడా చాలా మంచి అలంకరణ చేశారు. అండ్ ఎవ్రీ టైం మనం చేస్తాం కాబట్టి కంపల్సరీగా వాళ్ళ వ్రతం అందులో నార్మల్ పూజ కూడా కాదు కాబట్టి వ్రతం అనేది కంపల్సరీ చేసుకోవాలి. అండ్ వీళ్ళకి వచ్చేసి 2 అమ్మవార్లు ఉంటారనమాట. అండ్ నేను బయట తులసి అమ్మవారికి కూడా ఇలా మంచిగా చీర అనేది కట్టేసి వాళ్ళు పూజ అనేది చేసుకుంటారు. సో ఇది వచ్చేసి మా చిన్న ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ విశేషాలు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ వచ్చి అందరూ తాంబూలాలకు వచ్చారు వాళ్ళందరూ కూడా. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ నాన్నగారు, మా వదిన వాళ్ళ అమ్మ, అలాగే మా వదిన వాళ్ళ మరిదన్నమాట ధర్మ అన్న, దివాకర్ అన్న, వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అండ్ చూపించా కదా మీకు ధర్మ అన్న వాళ్ళ వైఫ్ అన్నమాట జయశ్రీ. సో వీడొచ్చేసి మా వదిన వాళ్ళ తోడికోడలు కొడుకు అనమాట. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా వీళ్ళిద్దరు వచ్చి చరణ్ అలాగే వాళ్ళ కొడుకు అనమాట. చాలా ముద్దుగా ఉంటాడు. అండ్ వీడైతే ఇప్పుడే స్కూల్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేశాడు. ఇంకొకరిని నేను మీకు పరిచయం చేస్తాను చూడండి. సో గైస్ నేను చెప్పాను కదా నా లిటిల్ ఫ్యాన్ అనమాట, మై ఫస్ట్ ఫ్యాన్ అని నేను చెప్పుకుంటున్నా. బట్ ఫస్ట్ టైం నన్ను ఒకరు ఇలా గుర్తుపట్టారు, చాలా సంతోషం వేసింది. అలా గుర్తుపట్టినప్పుడు మనం కూడా ఒక స్వీట్ మెమరీలో ఫోటో తీసుకుంటాం కదా. సో వీళ్ళందరూ కూడా మా వదిన వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటారనమాట. ఇంకా ఆ రోజు తాంబూలానికని అందరూ వచ్చారు. సో వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా మంచి ఫ్రెండ్స్ అనమాట వదిన వాళ్ళతో పాటు. సో వీడియో అనమాట మన లిటిల్ ఫ్యాను. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో నేను డైలీ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ ట్రై చేస్తున్నాను, అస్సలు నాకు కుదరడం లేదనమాట. ఆ పని నేను స్టార్ట్ చేసినప్పుడల్లా నాకు ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంది, బట్ ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.